హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు రబ్బాని. మన ఛానల్ వచ్చేసి రబ్బాని యూజ్డ్ కార్స్. ఫ్రెండ్స్, ఇవాళ మీకోసం అయితే ఒక మంచి హోండా ఎంఎస్ తేడం జరిగింది. 2019 మోడల్ అనమాట. ఇన్వాయిస్ ఓనర్ వెహికల్ అనమాట. ఇప్పటి వరకు ఒక్కళ్ళే ఓనరు, రెండో ఓనర్ కాదు, ఒక్కళ్ళే ఓనర్ అనమాట. దీనికి ప్రత్యేకత 2 తాళాలు కూడా ఉన్నాయి. ఇన్వాయిస్ ఓనర్ బండి. ఈ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్టయితే కేవలం 82,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. ఈ వెహికల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ విజయవాడలో అయితే ఉంది. మీకు ఎవరికన్నా కావాలంటే ఈ వెహికల్ డిస్క్రిప్షన్లో ఓనర్ నెంబర్ అయితే పెడతాను. మీకు ఎవరికన్నా కావాలంటే డైరెక్ట్గా ఓనర్ గారికి ఫోన్ చేసి డీటెయిల్స్ ఇంకా ఇంతకు మించి కావాలంటే కనుక్కోగలరు. మ్యాక్సిమం మొత్తం నేనే చెప్తాను 100%. అంతకంటే ఏమైనా కావాలనుకుంటే ప్రైస్ గురించి దాని గురించి అయితే కాల్ చేయొచ్చు. ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసి ఓనర్ గారు 5,50,000 రూపాయలకి అయితే చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు, కొంచెం అంటే కొంచెం బార్గెన్ అయితే ఉంది. వెహికల్ అయితే ఎక్సలెంట్గా ఉంది. సీల్ టైర్స్ ఉన్నాయి. అలాగే ఏసీ కూడా చాలా చిల్డ్గా అయితే వస్తుంది. బాటమ్ నుంచి ఎటువంటి సౌండ్ అయితే లేదు. వెహికల్ అయితే చాలా బాగుంది. నేనైతే డ్రైవ్ చేశాను, చూశాను, తర్వాతే వీడియో అయితే పెట్టడం జరిగింది అనమాట. చూశారు కదా. ఇప్పుడైతే మీకు ఇంకా డీటెయిల్డ్గా అయితే ఈ వెహికల్ గురించి చూపిస్తాను. రండి ఫ్రెండ్స్, మనం ఫ్రంట్ నుంచి చూసుకోవచ్చు. హోండా అమేజ్ అనమాట. మిడిల్ వేరియంట్ 2019 మోడల్ అనమాట. వెహికల్ చూసుకోవచ్చు మనం. ఎక్సలెంట్గా అయితే ఉంది. హెడ్ లైట్స్ అయితే చూడండి చాలా బాగున్నాయి. క్రోమ్స్ కూడా కొత్త ఇలాగా ఉన్నాయి అనమాట. అలాగే బానెట్ మీద చూసుకోవచ్చు ఎటువంటి స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ ఏం లేవు. చాలా నీట్గా అయితే ఉంది. ఓవరాల్గా మీకు ఒకసారి వెహికల్ అయితే చూపిస్తాను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ సౌండ్ అయితే వస్తుంది. కన్స్ట్రక్షన్ జరుగుతుంది అనమాట. బిల్డింగు అది మిషన్ సౌండ్ అనమాట. ఇంజన్ సౌండ్ అది అలా ఏమైనా అనుకునే పని. మీకైతే ఇప్పుడు చూపిస్తాను చూడండి వెహికల్. ఇక్కడ మన బంపర్ కార్నర్స్ చూసుకోవచ్చు. స్క్రాచెస్ అయితే ఉన్నాయి. టైర్స్ చూసుకోవచ్చు 100కి 90% అయితే ఉన్నాయి టైర్స్. అలాగే ఇక్కడ కూడా ఒక స్క్రాచ్ అయితే కనపడుతుంది. కొన్ని రబ్బింగ్ చేస్తే పోతాయి అన్నమాట. కార్ బజార్లో ఇలాగే రబ్బింగ్ అయితే చేసి పెడతా ఉంటారనమాట. టైర్స్ చూసుకోవచ్చు 100కి 80% అయితే ఉంది టైరు. అలాగే ఇక్కడ కూడా కార్నర్ చూసుకోవచ్చు మనం. ఇక్కడ కార్నర్ కూడా స్క్రాచెస్ అయితే కనబడుతున్నాయి మనకి. ఇది ఓన్గా సారే వాడతారంట వెహికల్, కాబట్టి చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి. అపార్ట్మెంట్లో చాలా కంజెస్టెడ్గా ఉంది పార్కింగ్. చూశాను నేను. ఫ్రెండ్స్, మనం వెనకాల నుంచి చూడొచ్చు. వెహికల్ అయితే చాలా ఎక్సలెంట్గా అయితే ఉంది. ఎటువంటి డ్యామేజెస్ అయితే లేవు, స్క్రాచెస్ కూడా లేవు. బాగుంది. అలాగే ఇక్కడ చూసుకోవచ్చు మనం. చిన్న స్క్రాచ్ అయితే కనపడుతుంది. ఇక్కడ ఉన్నది ఉన్నట్టుగా నేను చూపిస్తాను ఫ్రెండ్స్. 100కి 80% అయితే ఉన్నాయి టైర్స్ వెనకాలి. వెహికల్ చూసుకోవచ్చు రైట్ సైడ్ ఎక్సలెంట్గా అయితే ఉంది. ఎటువంటి స్క్రాచెస్ కానీ ఏమీ లేవు. మళ్ళీ మనం ఎదర బంపర్ చూసుకోవచ్చు. బంపర్ చూసుకున్నట్టయితే ఎదర కార్నర్ బంపర్ చూసుకున్నట్టయితే స్క్రాచెస్ అయితే ఉన్నాయి. ఉన్నది ఉన్నట్టుగానే చెప్తాను ఫ్రెండ్స్. అలాగే మనం వెహికల్ చూసుకోవచ్చు. ఏ డోరు ఏ గ్లాస్ అయితే చేంజ్ కాలేదు. బండితో పాటు వచ్చిన డోర్లే అనమాట. ఇది డ్రైవర్ సైడ్ డోర్ అనమాట. చూసుకోవచ్చు మనం. ఇది డ్రైవర్ సైడ్ బ్యాక్ డోర్ అనమాట. మనం చూసుకోవచ్చు బండితో పాటు వచ్చిన డోరే. ఎక్కడా చేంజ్ కాలేదు. ఏ డోరు ఏ గ్లాస్ అయితే చేంజ్ కాలేదు. సార్ ఒకసారి డిక్కీ తీరా. డిక్కీ ఓపెన్ చేయండి. ఒకసారి అయితే డిక్కీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. డిక్కీ డోర్ కూడా చూసుకోవచ్చు. ఒరిజినల్గా అయితే ఉంది. డోర్ ఏం చేంజ్ కాలేదు. బండితో పాటు వచ్చిన డోరే. అలాగే స్టెప్పిన్ టైర్ కూడా చూసుకోవచ్చు. 100కి 90% అయితే ఉంది టైరు. పట్టా కూడా ఉంది వెహికల్కి. అలాగే లెఫ్ట్ సైడ్ బ్యాక్ డోర్ చూసుకోవచ్చు మనం. బండితో పాటు వచ్చిన డోరే. ఎక్కడా చేంజ్ కాలేదు. ఒరిజినల్గా అయితే ఉంది. అలాగే లెఫ్ట్ సైడ్ కో డ్రైవర్ డోర్ చూసుకోవచ్చు మనం. బండితో పాటు వచ్చిన డోరే. ఎక్కడా చేంజ్ కాలేదు. ఒరిజినల్గా అయితే ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు ఒకసారి ఇంటీరియర్ కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. సీట్ కవర్స్ చూసుకోవచ్చు మనం. 100కి 90% అయితే ఉన్నాయి సీట్ కవర్స్. ఎక్సలెంట్గా అయితే ఉన్నాయి.
అలాగే సేఫ్టీ పరంగా చూసుకున్నట్టయితే 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. స్టీరింగ్ మౌంట్ మీద ఆడియో కంట్రోలర్ ఉంది, టచ్ స్క్రీన్ ఉంది, వర్కింగ్లో ఉంది. ఏసీ కూడా చాలా చిల్డ్గా అయితే వస్తుందన్నమాట. అలాగే బ్యాక్ సైడ్ సీట్ కవర్స్ చూసుకోవచ్చు మనం. బ్యాక్ సైడ్ సీట్ కవర్స్ చూసుకున్నట్టే ఇవి కూడా 100కి 90% అయితే ఉన్నాయి. సీట్ కవర్స్ కొత్త సీట్ కవర్స్ లాగా అయితే ఉన్నాయన్నమాట. చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు సారు. వెహికల్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు ఒకసారి ఇంజన్ కూడా చూద్దాం రండి ఫ్రెండ్స్. 2019 ఎంఏజ్ అనమాట. ఇంజన్ చూసుకున్నట్టయితే చాలా ఎక్సలెంట్గా అయితే ఉంది. ఎక్కడ ఆయిల్ లీకేజెస్ కానీ ఏమీ లేవు. ఎటువంటి యాక్సిడెంట్ అయితే అవ్వలేదు. ఆప్రాన్స్ చూసుకోవచ్చు మనం, చాలా నీట్గా అయితే ఉన్నాయి. ఎక్కడ డ్యామేజెస్ కానీ, పేస్ట్ పెట్టడం కానీ, వెల్డింగ్ బై చేయడం కానీ అలాంటివి అయితే ఏమీ లేవు. ఎటువంటి ఆయిల్ లీకేజెస్ అయితే ఏం లేవు అనమాట. అలాగే బానెట్ చూసుకున్నట్టయితే బానెట్ కూడా ఏం చేంజ్ కాలేదు, ఒరిజినల్గా ఉంది. బండితో పాటు వచ్చిన బానెటే. ఇంజన్ అయితే నేను స్టార్ట్ చేసి చూశాను, తోలాను. ఇంజన్ నుంచి, ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ స్మోక్ కానీ అయితే రావట్లేదు. చెక్ చేశాను. ఇప్పుడు మీకు కూడా ఒకసారి వెహికల్ స్టార్ట్ చేసి చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. చూశారు కదా, సింగిల్ సెల్ఫ్లో అయితే వెహికల్ స్టార్ట్ అవుతుంది. ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ స్మోక్ కానీ అయితే రావట్లేదు. మీకు కూడా చూపిస్తాను, చూడండి. సార్ కొంచెం ఎక్సలేటర్ ఇవ్వరా. చాలా ఆపేయండి సార్. సార్ ఇంజిన్ ఆపేయండి. చూసారు కదా ఫ్రెండ్స్ మీరే, ఇంజిన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ స్మోక్ కానీ అయితే రావట్లేదు. ఇంజిన్ అయితే చాలా నీట్గా అయితే ఉంది. బాటమ్ కూడా ఎక్సలెంట్గా అయితే ఉందన్నమాట. ఓవరాల్గా ఇది 2019 ఎంఏజ్ డీజిల్ వెహికల్ అనమాట. ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసి 5,50,000 రూపాయలకి అయితే ఓనర్ గారు చెప్తున్నారు. ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు, కొంచెం బార్గెన్ అయితే ఉంది. ఫ్రెండ్స్ మీరే చూశారు కదా, మీకే చూపించాను కదా, ఒక 2-3 చోట్ల అయితే స్క్రాచెస్ ఉన్నాయి కార్నర్స్లో. కామన్ అనమాట. సింగిల్ ఓనర్ వెహికల్, ఓనర్ కమ్ డ్రైవర్ అనమాట. ఆయనే ఓనరు, ఆయనే తోలుకునేది కాబట్టి చిన్న చిన్న స్క్రాచెస్ అయితే కామన్ అనమాట. అది కూడా మనం చూడొచ్చు. ఇది అపార్ట్మెంట్లో ఉంటుంది వెహికల్, అందుకనే కార్నర్స్లో అయితే స్క్రాచెస్ అయితే ఉన్నాయి. మీకైతే చూపించాను, చూశారు మీరు. ఆ కార్నర్స్ అనమాట కామన్ అనమాట. కాబట్టి వెహికల్ అయితే సీట్ కవర్స్ చూశారు కదా మీరు, 100కి 90% అయితే సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. అలాగే 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి, ప్రతిదీ ఉంది. మీరైతే చూశారు కదా, డీజిల్ వెహికల్ ఇంత తక్కువ ప్రైస్లో రావడం, 23-24 మైలేజ్ అయితే వస్తుంది వెహికల్. చాలా అంటే చాలా బాగుందన్నమాట. ఈ వెహికల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ విజయవాడలో అయితే ఉంది. ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసి 5,50,000 రూపాయలకి అయితే ఓనర్ గారు చెప్తున్నారు. ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు, కొంచెం అంటే కొంచెం బార్గెన్ అయితే ఉంది. మీకు ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్లో ఓనర్ నెంబర్ అయితే పెడుతున్నాను, మీరు డైరెక్ట్గా ఓనర్ గారికి కాల్ చేసి కనుక్కోగలరు. ఫ్రెండ్స్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను ఫ్రెండ్స్, జై హింద్.